మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ శుక్రవారం కాకినాడ జిల్లా పిఠాపురంలో పర్యటించనున్నారు. భారీ వర్షాలు, వరదలతో పూర్తిగా ముంపునకు గురైన ప్రాంతాలను పరిశీలించనున్నారు. పలు ప్రాంతాలు ముంపుకు గురై ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని, ప్రజా ఇబ్బందుల గురించి జగన్ పర్యటిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే వంగగీత తెలిపారు. మరి పూర్తిగా రైతాంగం నష్టపోవడం జరిగింది. అదేవిధంగా పల్ల ప్రాంతాల్లో ఉన్న కాలనీస్ అన్నీ కూడా మునిగిపోవడం జరిగింది. మరి అదేవిధంగా ముఖ్యంగా వ్యవసాయానికి చాలా కోలుకోలేని దెబ్బ తగిలినట్టుగా మనందరికీ తెలుసు. ఇంచుమించుగా 4 రోజుల్లో కూడా 4 టీఎంసీ నీరు మనకి రావడం, థాయిలాండ్ ప్రాంతంలో ఉన్న పిఠాపురం మరి ఇక్కడ పరిశీలన చేయడానికి, వరద ప్రాంతాలను పరిశీలించడానికి, రైతులతో స్వయంగా మాట్లాడడానికి, ప్రజలతో మాట్లాడడానికి రేపు ఉదయం రావడం జరుగుతుంది. రేపు ఉదయం 9 గంటలకి పిఠాపురంలో ఆర్ఆర్బీహెచ్ఆర్ గ్రౌండ్స్ దగ్గరలో ఉన్న హెలీప్యాడ్లకు ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి మాదాపురం మీదుగా నాగులాపల్లి, అదేవిధంగా రవణక్కపేట ఈ ప్రాంతాలన్నింటినీ కూడా ఈ విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివ ఫోన్ లైన్ లో ఉన్నారు. సాంబశివ, మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ శుక్రవారం అయితే కాకినాడ జిల్లా పిఠాపురంలో పర్యటించనున్నారు. ఆయన పర్యటనకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరి కొద్దిసేపట్లో పిఠాపురం నియోజకవర్గానికి వస్తున్నారు. వాస్తవానికి ఆయన పెద్దాపురం నియోజకవర్గంలో పర్యటించాల్సి ఉంది. కానీ నిన్నటి రోజున ఆయన సోదరి షర్మిల అక్కడ పర్యటించిన నేపథ్యంలో ఏదైతే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారో ఆ నియోజకవర్గంలో ఎక్కువ నష్టం జరగడంతో ఆయన పిఠాపురం పర్యటన పెట్టుకున్నారు. ఇప్పుడైనా తాడేపల్లిలో హెలికాప్టర్ లో బయలుదేరినట్టు చెప్తున్నారు. ఆయన నేరుగా పిఠాపురం వస్తారు. పిఠాపురంలో ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో హెలిప్యాడ్ కు చేరుకుని అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా పిఠాపురం నియోజకవర్గంలోని మాదాపురం గ్రామాన్ని పర్యటిస్తారు. ఆ గ్రామం పూర్తిగా నీట మునిగింది. ఎక్కువ నష్టం జిల్లాలో ఎక్కడే జరగడం జరిగింది. అది చూసి బాధితులతో మాట్లాడిన తర్వాత అక్కడి నుంచి కొత్తపల్లి మండలం చేరుకుంటారు. ఇది పూర్తిగా మత్స్యకార గ్రామాలు ఉన్న మండలంతో పాటు తీర ప్రాంతం ఇది. ఇక్కడ రమణక్కపేట, నాగులపల్లి ఈ 2 గ్రామాలు కూడా తీవ్రంగా నష్టపోయాయి. ప్రజలు బయటకు వచ్చే పరిస్థితి కూడా లేదు. ఇలాంటి నేపథ్యంలో ఈ 3 గ్రామాలను ఎంపిక చేయడం జరిగింది. ముఖ్యమంత్రిగా జగన్ పనిచేసిన కాలంలోనే కొత్తపల్లి మండలంలో ఇక్కడ జగన్ అన్న కాలనీలు ఎక్కువగా ఇవ్వడం జరిగింది. ఇలాంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేసేందుకే జగన్మోహన్ రెడ్డి ఈ పర్యటన ఎంచుకున్నారు, పిఠాపురం ఎంచుకున్నారని చెప్తున్నారు. కాకినాడ జిల్లా వైసీపీ అధ్యక్షుడు కురసాల కన్నబాబు ఆయనతో పాటు తాడేపల్లి నుంచి బయలుదేరి వస్తున్నారు. ఈ 3 గ్రామాల్లో పర్యటన 2 గంటల పాటు పర్యటన ఉంటుంది. తిరిగి 1 గంటకు తిరిగి వెళ్ళిపోతారు. కాకినాడ జిల్లా నుంచి పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు తరలి వచ్చారు. హెలిప్యాడ్ మీద అందరూ వెయిట్ చేస్తున్నారు. అయితే పిఠాపురానికి చెందిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే దొరబాబు పార్టీకి రాజీనామా చేయడంతో ఆయన దూరంగా ఉన్నారు. మిగిలిన వారంతా ఆయన రాకపోసం ఎదురు చూస్తున్నారు. గ్రామాల్లో ఈ 3 గ్రామాల్లో కూడా జగన్ వస్తున్నారని నిన్న ప్రకటించగానే టీడీపీ నాయకులు ఎక్కడికెక్కడ ప్రాంతాలు పరిశుభ్రం చేయడం జరిగింది. ఇలా నేపథ్యంలో జగన్ ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.